ఏపీకి కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఒక పెద్ద కంపెనీ బీపీసీఎల్ అనే కంపెనీ తన యొక్క రిఫైనరీని, అంటే ఇప్పుడు వేరే దేశాల నుంచి అరబ్ కంట్రీస్ నుంచి మనం ముడి చమురుని అయితే దిగుమతి చేసుకుంటాం కదా, ఆ చమురుని దిగుమతి చేసిన తర్వాత ప్రాసెసింగ్ చేయాలంటే రిఫైన్ చేసి దాన్ని డీజిల్గా మరియు పెట్రోల్గా ముడి ఇంధనంగా మారుస్తూ ఉంటారు. అయితే ఆ రిఫైనరీని ఏపీలో పెట్టుబడి పెట్టేందుకైతే వాళ్ళు ఆసక్తి వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా మచిలీపట్నం ఉంది కదా, మచిలీపట్నంలో దాదాపు ఒక 5,000 ఎకరాల భూమిని మాకు కేటాయిస్తే దాదాపు 70,000 కోట్లతో ఈ యొక్క రిఫైనరీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే వాళ్ళైతే సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఇది ఒక మంచి విషయం. దాదాపు ఏపీకి ఒక 70,000 కోట్ల పెట్టుబడి అంటే మామూలు విషయం కాదు కదా. ఒక రకంగా మోడీ మరియు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. దాదాపు 70,000 కోట్లతో ఒక రిఫైనరీ ఏర్పాటు చేస్తే దాదాపు లోకల్గా ఉన్న ప్రజలకి ఇండైరెక్ట్గా దాదాపు ఒక 10,000 జాబ్స్ అయితే ఏర్పడతాయి. ఏదేమైనా కానీ ఏపీకి దాదాపు ఒక 70,000 భారీ పెట్టుబడులు అయితే రావడం ఒక మంచి పరిణామం. అలాగే ఇలాంటి పెట్టుబడులు మరెన్నో రావాలని మనం కోరుకుంటున్నాం. ఓకే మరి, థ్యాంక్ యూ.